తెల్లటి పాలు ప్రాణాలు తీస్తాయా? పాల కోసం ఏడ్చే పసిపిల్లల పాలిట విషంగా మారుతున్నాయా? గోదావరి తీరాన అసలేం జరుగుతోంది? సంప్రదాయాలకు, గోదావరి స్వచ్ఛతకు మారుపేరు రాజమహేంద్రవరం అలియాస్ రాజమండ్రి. అటువంటి చోట ఇప్పుడు తెల్లని విషం చిమ్ముతోంది. చిక్కని పాల పేరుతో జరిగిన కల్తీ వ్యాపారం ఇప్పటికే 5 సామాన్యుల ప్రాణాలను బలి తీసుకోగా మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన తీరుతెన్నుల్ని స్వయంగా పరిశీలించేందుకు ది ఫెడరల్ ప్రతినిధి రవికుమార్ ఫిబ్రవరి 24న రాజమండ్రిలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రులను స్వయంగా చూశారు. బాధితులతో, అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు 5 years నుంచి పాలించుకుంటున్నారు. కాకపోతే మంగళవారం శివరాత్రి తర్వాత రోజు నుంచి మాకు కొంచెం ఆయనకి వాంతులు అవడం అవి జరగడం. సో అప్పుడు మేము యూరిన్ కూడా బ్లాక్ అయిందంటే మేము అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్తే క్రియాటిన్ లెవెల్ ఎక్కువ ఉందని వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మాకు సన్ స్టార్ హాస్పిటల్లో రిఫర్ చేశారు. రిఫర్ చేశాక అక్కడ జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు డయాలసిస్ స్టార్ట్ చేయాలన్నారు. కిడ్నీ ఫంక్షన్ టెంపరీగా బ్లాక్ అయిందన్నారు. అది జాయిన్ చేసి డయాలసిస్ చేసిన తర్వాత ఒక తెల్లవారుజామున ఆయనకి ఆయాసం రావడం స్టార్ట్ అయింది. అప్పుడు వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టడం వల్ల అప్పటి నుంచి ప్యారలల్గా డయాలసిస్ కూడా చేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం ఇంకా మరింత క్షీణించింది. తర్వాత బ్లడ్లో ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం వల్ల స్లోగా ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. చివరిగా నిన్న మార్నింగ్ 3 AM ఆయన కాలం చేశారు. మీ ఫ్యామిలీ మీద ఏదో థ్రెటనింగ్ జరిగిందేమో, ఒకసారి 4 కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటే ఎవరో థ్రెటనింగ్ చేసి ఉంటారని మేము అభిప్రాయపడ్డాం. అయితే శనివారం వరకు ట్రీట్మెంట్ జరిగింది. 4-5 డయాలసిస్లు అయినా యూరిన్ అవుట్పుట్ రాలే. అయితే హాస్పిటల్ మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి వెంటనే కిమ్స్ షిఫ్ట్ చేసాం. కిమ్స్ షిఫ్ట్ చేసి సేమ్ డయాలసిస్ జరుగుతున్న టైంలో ఉదయాన్నే కొద్దిగా హెడేక్ ఉందని క్యాంటీన్లో కూర్చున్నా. మా చుట్టుపక్కల నైబర్స్ అందరూ మీరు ఎందుకు వచ్చారంటే ఇలా అంటే మా నాన్నగారిని జాయిన్ చేసామని కిడ్నీ ప్రాబ్లం, మా బాబాయిని జాయిన్ చేసాం, మా అత్తయ్య గారిని చేసాం అని అందరికి ఏదో డౌట్ అరైజ్ అయింది. అది ఏంటి అందరు కిడ్నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పి మా బావగారు నేను ఒకసారి డిస్కస్ చేసి ముందు హిస్టరీ రాసుకో ఏంటో పేపర్ తీసుకున్నంటే అందరి జాయిన్ అయిన వాళ్ళందరి లిస్ట్ రాసుకున్నాను. అయితే సైమెంటరీగా మీకు ఎప్పుడు యూరిన్ ఆగిందంటే అందరూ కూడా అదే రోజు సోమవారం ఈవినింగ్ ఆగిందన్నారు. అయితే ఫస్ట్ వాటర్ అని అనుకున్నాం, కానీ వాటర్ అయితే అందరూ రోడ్డు మీదకి వచ్చేయాలి కాదు, మధు మీకు పాలు ఎవరు వేస్తున్నారంటే మాకు 4 ఒకరే వేస్తున్నారని చెప్పి సస్పెక్ట్ చేశాను. అయితే 1 by 1 హిస్టరీ చెక్ చేసుకుంటుంటే ఎక్కడో స్వరూప్ నగర్లో ఉన్నాడు కూడా పాలు ఈడేసాడు. సోమవారం యూరిన్ బంద్ అయింది. రాజేంద్ర నగర్లో పాలు ఆడేది యూరిన్ సాయంత్రం 6కి ఆ టైంకి బంద్ అయింది. ఎంత క్రాస్ చెక్ చేస్తే అందరికీ పాలు వేసింది వీడే. సోమవారం ఈవినింగ్ నుంచి యూరిన్ ఆగింది. మంగళవారానికి ఎట్ ఏ టైం కిడ్నీ ఫంక్షన్ స్టాప్ అయిపోయింది అందరికి కూడా. మా బంధువులు అయితే 4 మీద 3 ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నారండి. మా నాన్నగారు ఒకరే స్టేబుల్గా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం ఇంకా 24 hours ఆగాలని చెప్పి సార్ చెప్తున్నారు. అసలేం జరిగిందంటే 5 రోజుల కిందట ఈ కల్తీపాల కల్లోలం మొదలైంది. ఆదివారానికి తారాస్థాయికి చేరింది. మంగళవారం నాటికి మృతుల సంఖ్య 5కు చేరింది. చౌడేశ్వరి నగర్, లాలా చెరువు, దివాన్ చెరువు ప్రాంతాలకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ల శేషగిరిరావు, తాడి కృష్ణవేణి, కనకరత్నం వంటి అభంశుభం తెలియని అమాయకులు ఈ కల్తీ మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. మరో 3 ఏళ్ల చిన్నారికి డయాలసిస్ చేయాల్సి రావడం ఈ కల్తీ తీవ్రతకు అద్దం పడుతోంది. రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటని ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. ఎందుకండి ఇలాగ పిల్లలు సుట్టుకోసుకోవడానికి ఎందుకండి ఇలాంటి పనులు చిన్నపిల్లలతో ఆడుకోవడం వస్తుందండి. ఇప్పుడు మేము 5 lakhs పే చేసామండి 3 daysకి. వాంతులు, మూత్రం నిలిచిపోవడం, కిడ్నీలు ఫెయిల్ కావడం వంటి లక్షణాలతో బాధితులు విలవెల్లాడుతున్నారు. ఈ పాపానికి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారిని కారకుడిగా తేల్చారు. ఈయన రాజమహేంద్రవరం పరిసరాల్లోని సుమారు 150 ఇళ్లకు పాలు పోస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. అసలు పాలలో ఏం కలిపారు? యూరియానా, కాస్టిక్ సోడానా, లేక ఇతర రసాయనాలా అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉంది. అప్పుడే అసలు విషయం బయటపడుతోంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే రాజమహేంద్రవరం రాజకీయ రణక్షేత్రంగా మారింది. రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రి వద్ద పరామర్శల పేరిట రాజకీయ యుద్ధం మొదలైంది. వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత ఓ పక్క, టీటీడీ స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర తెలుగుదేశం నేతలు మరోపక్క పోటాపోటీగా బాధితుల్ని పరామర్శించారు. చనిపోయిన వారికి 25 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం ముందే ఎందుకు స్పందించలేదని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్న అసలు కల్తీ మరణాల్ని పట్టించుకోవడం లేదని విడుదల రజని ధ్వజమెత్తారు. కల్తీ పాలనేది ఎప్పుడైనా విన్నారా? కల్తీ మద్యం ఎప్పుడైనా విన్నారా? ఈ కల్తీ మాటలు వాళ్ళే చెప్తున్నారు కాబట్టి కల్తీ ఆలోచనలే వాళ్ళే. జరగనటువంటి కల్తీ నెయ్యి జరిగిందని వాళ్ళే మాట్లాడి చేస్తా ఉన్నారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది. హెరిటేజ్ ఎలా భాగంగా ఉంది, వాళ్ళ యొక్క కమిషన్స్ కోసము వాళ్ళు చేస్తున్నారనేటువంటి ప్రచారాలన్నీ కూడా ప్రజల వెలుగులోకి తీసుకొచ్చాము. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ మాటలు చెప్పడం వాళ్ళకు అలవాటు, కల్తీ ఆలోచనలకు కూటమి ప్రభుత్వానికి అలవాటు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా చక్కగా ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించింది. అదే ఉద్దేశంతో ప్రజల పక్షాన పోరాడతాం, ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. హెరిటేజ్ నెయ్యి ధరలపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత, శాసన మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. హెరిటేజ్ నెయ్యి లీటరు 608 రూపాయలకే దొరుకుతున్నప్పుడు అది కల్తీ కాదా అని నిలదీశారు. ఇక ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందంటే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాధితుల వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని, చనిపోయిన వారికి 10 లక్షల పరిహారం ప్రకటించామని చెబుతున్నారు. ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 9 చనిపోయారు. ఆ 9కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఒకసారి తెలియజేసుకుంటూ, చనిపోయిన కుటుంబాల పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఆ చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగారు భగవంతుని ప్రార్థిస్తూ. అయితే అనధికార సమాచారం ప్రకారం బాధితుల సంఖ్య 12 దాటిందని తెలుస్తోంది. ల్యాబ్ నివేదికలు వస్తే తప్ప అసలు ఏ రసాయనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణమో స్పష్టత రాదు. ది ఫెడరల్ పరిశీలనలో తేలిందేమిటంటే, సామాన్యులు రోజువారీ అవసరాల కోసం నమ్ముకునే పాలు విషతుల్యం కావడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ఘటనలు జరిగినప్పుడే హడావుడి చేయడం కాకుండా నిరంతరం తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల పాలను కొనేటప్పుడే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రామాణిక పాల బ్రాండ్లు మాత్రమే కొనాలి. ఇళ్లమ్మటి పాలు పోసే వారితో జాగ్రత్తగా ఉండాలి. పాలను బాగా మరిగించాలి. పాలను ఎక్కువ కాలం నిల్వ పెట్టుకోకుండా చూసుకోవాలి. పాలను తాజాగా రిఫ్రిజిరేటర్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉంచడం, ఎక్కువ సమయం గడిచిన తర్వాత పాలను తాగకుండా ఉండడం కూడా చూసుకోవాలి. పాలు ఎక్కువగా తాగడం వల్ల కూడా కొన్నిసార్లు కిడ్నీపై ఒత్తిడి పెరుగుతోంది. రాజమహేంద్రవరంలో ఇప్పుడు పాలు తాగాలంటేనే జనం భయపడుతున్నారు. మరణించిన 5గురు తిరిగి రారు. కానీ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఉన్న పసి ప్రాణాలతో బయటపడాలని కోరుకుందాం. తెల్లటి పాలు ప్రాణాలు తీయకుండా మనంతట మనమే జాగ్రత్త పడదాం.